ఈ అపరిచితుడు అనేది ఎందుకన్నానంటే ఎన్నికల్లో ఆ వీడియో ఒకటి మీకు పంపుతాను, చాలామంది చూసి ఉంటారు. ఎన్నికల సందర్భంగా కూడా ఈ విషయం చెప్పా. శ్రీనివాసవరం సామాన్యుడు, శ్రీనివాసవర్మన్ చాలా మంచోడు కాబట్టి లేకపోతే ఏమన్నా మాట్లాడచ్చు, లేకపోతే ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడంటే ఏం చెప్పానంటే ఆ వీడియోలో కూడా ఆవేళ ఎన్నికల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలో నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను ఎవరిని కెలుక్కోను. నన్ను ఊరికే అవసరంగా ఎవరన్నా కెలిగితే అప్పుడు నాలో అపరిచితుడు బయటకు వస్తాడు, నన్ను తట్టుకోవడం చాలా కష్టం అని ఆ వీడియోలో చెప్పాను. ఇవాళ కూడా అదే చెప్తున్నా. శ్రీనివాసవరం మంచిదనాన్ని కానీ లేకపోతే శ్రీనివాసవరం చేసేటువంటి అభివృద్ధిని కానీ శ్రీనివాసవర్మ కష్టాన్ని కానీ చులకన చేసి చూస్తే వాడు ఎవడైనా సరే నన్ను ఢీకోవడం చాలా కష్టం అండి. చాలా, అది కూడా చెప్పాను ఆ వీడియోలో, పాత వీడియో. నాకు రోజు ఎప్పుడో చోట తగులుతూ ఉంటుంది ఓపెన్ చేస్తే. నేను చాలామంది పెద్దోళ్ళని ఢీకున్నాను, నేను సామాన్యుడితో ఎప్పుడు ఢీకోలే. ఇక్కడ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నట్టు పంచి చాలామంది పెద్దోళ్ళని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుకు భయపడలే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారానికి భయపడలే. దాని కారణంగా నీ స్థాయికి వచ్చాం, దాన్ని కట్టుబడి ముందుకెళ్తాం. కానీ ఈ క్రమంలో ఎవరిని కావాలని అవమానపరిచేటువంటి ఆలోచన మన దగ్గర ఉండదు కావాలని.